దేశ రాజధాని ఢిల్లీలో హిట్ అండ్ రన్ జరిగింది. BMW కారు ఢీకొనడంతో కేంద్ర ప్రభుత్వాధికారి మరణించారు. పైగా కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి నవజోత్ సింగ్ ను తరలించారు. ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసు. ప్రమాదంలో ఆర్థిక శాఖ ఉద్యోగి మృతి. కేసు నుంచి నిందితులు తప్పించుకునే యత్నం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్ గా గుర్తించారు. ఆయన భార్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి మహిళగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవజోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ తో కలిసి ఆదివారం బంగ్లా సాహిబ్ లోని గురుద్వారా దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ కు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను BMW కారు ఢీకొట్టింది. ఘటనలో తీవ్ర గాయాల పాలైన నవజోత్ సింగ్ మరో వాహనంలో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సందీప్ కౌర్ కు గాయాలు కావడంతో చికిత్స అందించారు. అయితే కారులో ఉన్న గగన్ ప్రీత్ కౌర్ ఆమె భర్త పరీక్షిత్ ఉన్నట్లు గుర్తించారు. 20 किलोमीटर दूर है, जिसपे उनका जवाब ये था कि कोविड टाइम के अंदर उनकी फैमिली को बचाने वाला, एडमिट करने वाला यही हॉस्पिटल था। और जब वो शॉक से रिकवर करी, उन्होंने देखा कि उनकी बेटी भी खून में है, उनके हस्बैंड को भी इंजरी हो रखी है। तो उस पॉइंट पे जो विक्टिम्स हैं वो भी कहीं ना कहीं मेजर इंजरीज की हालत में थे, तो उनको ज़्यादा कुछ दिमाग में नहीं आया और उन्होंने बस जो टैक्सी थी उसके ड्राइवर को इमीडिएटली बोला कि वहाँ पे एक हॉस्पिटल है GTB नगर में, हम इनको वहाँ पे ले चलते हैं सो दैट कि उनको फर्स्ट एड दे दिया जाए। చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం అనంతరం నవజోత్ సింగ్ ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని పదే పదే వేడుకున్నప్పటికీ BMW కారులో ఉన్నవారు వినిపించుకోలేదని భార్య సందీప్ కౌర్ ఆరోపించింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న GBT నగర్ లో ఉన్న చిన్న ఆసుపత్రికి తరలించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఆసుపత్రికి నిందితురాలి తండ్రి సహా యజమాని ఉన్నట్లు మృతుడి కుమారుడు ఆరోపించారు. నిందితురాలి వివరాలను దాచేందుకు సిబ్బంది ప్రయత్నించారని, ఆమె అక్కడే వేరే అంతస్తులో చికిత్స పొందినట్లు తెలిసిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన గగన్ ప్రీత్ కౌర్ ను అరెస్టు చేశారు. 22 किलोमीटर दूर, जो डजंट मेक सेंस। और शायद अगर कहीं पास में जाते, क्या पता मेरे पापा बच जाते जिनकी डेथ हो गई है। एंड मम्मी की भी काफी इंजरीज हुई थी, उनको हेड इंजरी हुई, इवन दो उन्होंने हेलमेट पहना हुआ था। उनकी फीमर बोन क्रश हो गई है, अभी मुझे पता लगा। మరోవైపు తాము అన్ని నిబంధనలు పాటించామని చెప్పిన ఆసుపత్రి వర్గాలు గగన్ ప్రీత్ కు ఆసుపత్రిలో ఉన్న సంబంధాన్ని నిర్ధారించేందుకు నిరాకరించారు. అయితే పోలీసులు మాత్రం 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లారనే కోణంలో విచారణ చేస్తున్నారు.